మమ్మల్ని బాగా చూసుకుంటుంది. మాకు అన్యాయం చేయొద్దండి. మా ఆర్డిటి మాకు కావాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ ద పీపుల్. అనంతపూర్ జిల్లా అంటే కొన్ని దశాబ్దాల క్రితం ఒక కరువు జిల్లా, నీటి ఎద్దడితో బాధపడిన జిల్లా, ప్రజలకి వ్యవసాయం ఇతర ఏ ఉపాధి మార్గాలు లేకుండా అల్లాడిన జిల్లా. అటువంటి స్థితిలో ఒక స్వచ్ఛంద సంస్థ ఇతర దేశాల నుండి వచ్చి అనంతపూర్లో రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ పేరుతో ఏర్పాటు చేసి అక్కడి ప్రజలకు ఉపాధి అవకాశాలనే కాకుండా అనేక చెక్ డ్యామ్స్ నిర్మించి అనేక మందికి అనేక రూపాల్లో మహిళలకి, దళితులకి, పిల్లలకి కావలసినటువంటి ఏర్పాట్లు చేస్తూ వికలాంగులకు ఎంతో సహాయాలు చేస్తూ చెప్పాలంటే ఒక సమాంతర ప్రభుత్వాన్ని నిర్వహిస్తూ వస్తోంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపూర్ జిల్లాలో ఒక సమాంతర స్వచ్ఛంద సేవా కార్యక్రమాన్ని, ప్రభుత్వం చేయాల్సినటువంటి అనేక పనుల్ని చేస్తున్నటువంటి ఆర్డిటి సంస్థకి వస్తున్నటువంటి నిధుల్ని నిలిపేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనంతపూర్లోని వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చారు. ఆర్డిటి సంస్థకు వస్తున్నటువంటి నిధులను నిలిపివేయకూడదు, అలా నిలిపివేస్తే మా బతుకులు ఏమవుతాయి అనేటువంటి నినాదాలు చేస్తూ. ఈ నేపథ్యంలో అనంతపూర్ జిల్లాతో అనుబంధం ఏర్పాటు చేసుకుని తన ఆర్డిటి సంస్థని చాలా సమీపంగా చూస్తూ ఉన్నటువంటి సోషల్ యాక్టివిస్ట్ అరుణ భీమిరెడ్డి గారు మనతో ఉన్నారు. తనతో మాట్లాడి ఈ సంస్థ గురించి, అక్కడి పరిణామాల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అరుణ గారు నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు అరుణ భీమిరెడ్డి. నేను నా పుట్టినిల్లు అనంతపూర్ జిల్లానే. నేను చిన్నప్పటి నుంచి ఆర్డిటిని చూస్తూ ఏ సేవా కార్యక్రమాలు చేస్తుందో దాని కార్యక్రమాలు చూస్తూ పెరిగిన దాన్ని. నా సొంతూరు అనంతపూర్ జిల్లాని. అరుణ గారు, ఇప్పుడు మీరు నిజంగా అంటే సోషల్ మీడియాలో మీ పోస్టులు కూడా చూస్తూ ఉన్నాము. మీరు చాలా బాధతో చాలా పోస్టులు పెడుతూ వచ్చారు. మీరు ఒక స్వచ్ఛంద సంస్థనే కదా, దానికి వస్తున్న నిధులను నిలిపివేస్తే ఏంటి సమస్య అనేటువంటిది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. మీరు అక్కడే పుట్టి అక్కడే పెరిగి చిన్నప్పటి నుంచి ఆ సంస్థని చూస్తున్న, సంస్థ యాక్టివిటీస్ ని చూస్తున్నటువంటి మీరు ఏంటి చెప్తారు? అంటే ఆ సంస్థకు వస్తున్నటువంటి నిధుల్ని ఎందుకు ఆపేయాలని ప్రభుత్వం అనుకుంటోంది? నిజంగా అట్లా ఆపేసి ఇవాళ ఆర్డిటి చేస్తున్నటువంటి పనుల్ని ప్రభుత్వం నెత్తినేసుకుని చేసే అవకాశం ఉందా? ఆ భరోసా ప్రజలకు ఉందా? ఇవాళ ప్రజలు ఎందుకు రోడ్ల మీదకి వస్తున్నారు? పద్మ గారు, మొదట అనంతపూర్ జిల్లా చాలా నీటి కరువు, పంట పండలేని స్థితిలో దాదాపు 50 సంవత్సరాలు వెనక్కి వెళ్తే 1969లో అప్పుడు అసలు నీటి ఎక్కడ బోర్స్ కానీ వర్షాధారిత మీద పంట ఒక సంవత్సరానికి ఒకటే పంట పండేది. అప్పట్లో తాగడానికి కూడా వేల కిలోమీటర్లు వెళ్ళి నీళ్లు తెచ్చుకొని తాగడానికే ఇబ్బంది పడేవాళ్ళు. అట్లాంటివంటివి ప్రభుత్వాలు కూడా ఏమీ చేతగాని స్థితిలో మా జిల్లాకి ఒకరు సత్సాయి, పుట్టపర్తి సత్సాయి ట్రస్ట్ తరఫున జిల్లా వ్యాపితంగా నీళ్లు అందించారు. ఆయనకు మేము ధన్యవాదాలు చెప్తాము. అట్లనే సమాంతరంగా ఫెర్రర్ గారు 1969లో తను వచ్చి ఇక్కడ అనంతపూర్ జిల్లా కరువు పరిస్థితి, ఇక్కడ ఉన్నటువంటి ఆకలి దప్పులను అన్నిటినీ ఆయన తిరిగి చూసి మా దగ్గర ఉన్నటువంటి ఇక్కడ పెడితే బాగుంటది అని ఆయన పెట్టడం జరిగింది. మొదట్లో కొంతమంది ఇది క్రిస్టియానిటీదని వ్యతిరేకించిన వాళ్ళు కూడా ఒక సంవత్సరం తర్వాత తిరిగి ఆయన క్షమాపణ చెప్పి ఆర్డిటి మాకు ఉంచాలి అని చెప్పారు. ఆ తర్వాతి కాలంలో అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఎప్పుడు వ్యతిరేకించలేదు. అది టీడీపీ గవర్నమెంట్ కావచ్చు, అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంట్ కావచ్చు, ఎన్టీ రామారావు గవర్నమెంట్ కావచ్చు, కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా దాన్ని ఎప్పుడు కదిలిచ్చింది లేదు. ప్రభుత్వం చేసే దానికన్నా కూడా ఎక్కువ అనంతపూర్ జిల్లాకి చేసిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే ఆర్డిటి సంస్థ, అట్లనే పుట్టపర్తి సాయిబాబు గారిని చెప్పుకోవచ్చు. కరువు జిల్లాకి నీళ్ళు అందించారు. అట్లనే వీళ్ళు నీళ్లు అందించడమే కాకుండా ఆర్డిటి వాళ్ళు పిల్లలకి తిండి పెట్టి, అందులో నేను అనంతపూర్ జిల్లా నాది ఫస్ట్ చెప్తాను. ఎందుకంటే మా అనంతపూర్ జిల్లా పక్కన ఉన్నటువంటి 6 కిలోమీటర్ల సమీపంలోనే టౌన్ కానుకొని ఉన్నటువంటి చిన్న నారాయణపురం అనే పల్లెటూరు మాది. అక్కడ మా చిన్నప్పుడు అంటే నేను 5th 6th క్లాస్ చదివేటప్పుడు
ఇది ఎందుకు చెప్తున్నానంటే కులాన్ని ఆపాదించి దళితులకు మాత్రమే సేవ చేస్తున్నారు అనేది ప్రాపగండ చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. మాది కులం రీత్యా రెడ్డి, మా ఊర్లో బలిజ, ముస్లిం అన్ని సామాజిక వర్గాలు ఉన్నాయి. మేము చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునేటప్పుడు ఫెర్రర్ గారు పెట్టినటువంటి ఒక టీచర్ వచ్చి తెల్ల రేషన్ కార్డు ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని అందులో జాయిన్ చేసుకొని మాకు అప్పుడు ఒక అకౌంట్ ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం బయట దేశాల నుంచి వాళ్ళకు కూడా కాదు, డైరెక్ట్ మా అకౌంట్లలోనే మాకు గార్డెన్ గా మా మదర్ ని ఉంచి అకౌంట్ లో కొన్ని డాలర్లు వేసేవాళ్ళు మాకు ఖర్చు, చదువు నిత్యం కావచ్చు, తిండికి కావచ్చు, ఇట్లా. అంటే ఒక క్యాస్ట్ అని కాదు, నిరుపేద అనేది కనిపిస్తే చాలు ఆయన సేవ చేశారు. కానీ ఈరోజు ఓన్లీ క్రిస్టియానిటీ మతాన్ని కన్వర్ట్ చేస్తున్నారు అనేది చాలా అబద్ధం. అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతం చూస్తే మనకు అర్థమవుతుంది తప్ప బయట మీడియాలో వస్తున్నటువంటివన్నీ కూడా ప్రచారాలే తప్ప వాస్తవాలు కాదు. అట్లనే తర్వాతి కాలంలో తిండి మెరుగైన తర్వాత పిల్లలకి చదువు చెప్పటం, స్కూల్ స్థాపించటం, మహిళా సాధికారత ఎక్కువ చేశారు ఆర్డిటి వాళ్ళు. మహిళ బాగుపడితే, చదువుకుంటే, మహిళ దగ్గర ప్రస్తుతం కుటుంబానికి నడిపేటువంటి శక్తి వస్తే దేశమంతా బాగుపడుతుందనే ఉద్దేశంతో ఆయన మహిళలకి బర్రెలు ఇచ్చారు, వ్యవసాయం చేసుకోవాలనుకునేటువంటి ఎకరం పొలం ఇచ్చారు, దానికి తగ్గట్టు వ్యవసాయ పనిముట్లు కూడా బయటికి తెప్పించి వ్యవసాయ శాస్త్రవేత్తలను పిలిపించి మా అనంతపూర్ జిల్లాలో ఏ నేలల్లో ఏం పండిద్ది, నీటి ఆధారితం లేనటువంటి పంటలు ఏమేయొచ్చు, అవెంత రైతులకు అవగాహన కల్పించి కళ్యాణ్ దుర్గం, కూడేరు, ఉరవకొండ ఇలాంటి బుకరాయి సముద్రం ఇలాంటి ప్రాంతాలలో చాలా విరివిగా, అంటే ప్రభుత్వం చేయలేనటువంటిది కూడా వాళ్ళు చేసి చూపించారు. కాబట్టే ఏ ప్రభుత్వమైనా, ప్రస్తుత ప్రభుత్వమైనా తర్వాత పాత ప్రభుత్వాలైనా కూడా ఎప్పుడు ఆర్డిటిని ఆఫ్ చేయాలనే ఉద్దేశాలు ఏ ప్రభుత్వానికి లేవు. మరి ఇవాళ వచ్చినటువంటి హిందూ ఫాసిజం అనేది ఏదైతే ఉందో, బీజేపీ గవర్నమెంట్ కక్ష కొద్దీ క్రిస్టియానిటీ అనే, అంటే చర్చిలు కట్టించారు అనే ఒక క్రిస్టియానిటీకి మారుస్తున్నారని ఒకే నెపంతో వాళ్ళు ఇవాళ ఆర్డిటిని FCRSA నిధులు ఆపు చేయించి బలవంతంగా మా అనంతపూర్ జిల్లా నుంచి అనంతపూర్ జిల్లా నుంచే కాదు ఈ దేశం నుంచి తరిమేయాలి అనేది వాళ్ళ ఉద్దేశము. దాంతోటే దాదాపు ఒక 6 నెలల నుంచి మేము మా విన్నపాన్ని తెలియజేస్తున్నాం. కానీ ఏమీ పట్టనట్టు తన మొండి వైఖరి తనే చేసుకుంటూ పోతుంది. అరుణ చెప్పండి, ఇప్పుడు ఏదైతే మీరు అంటే మనకు వినిపిస్తున్న ఎలిగేషన్ ఏదైతే ఉందో, మత మార్పిడులు చేస్తున్నారు ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా, చర్చలు నిర్మిస్తున్నారు అనేటువంటి నింద ఏదైతే ఉందో, నిజంగా అక్కడ అట్లాంటివి జరిగాయా? మీరు గమనించింది ఏంటి? ఆ వైపు నుంచి ఆలోచిస్తే వాళ్ళు ఏదైతే నింద మోస్తున్నారు అది కూడా ఆలోచిస్తే మీరేం చెప్తారు దీనికి? దానికి ఒకటే ఎగ్జాంపుల్ అండి, అనంతపూర్ జిల్లాలోనే ఒక ఊర్లోనే చర్చిలు ఉంటున్నాయా? మిగతా ఆంధ్రప్రదేశ్ లో గాని ఇటువంటి మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఒకే ఊర్లో 2-3 చర్చిలు ప్రజలే నమ్మి కట్టించుకున్న గ్రామాలు లేవా? నేను అదే క్వశ్చన్ చేస్తున్నా. అంటే అక్కడ ఆర్డిటి ఉంది కాబట్టి మీరు మత మార్పిడులు జరుగుతున్నాయని అంటున్నారు. అనంతపూర్ జిల్లానే మీరు చెప్పిన ప్రకారమే ఆ విషయం పక్కన పెడదాం. మరి మిగతా జిల్లాల్లో ఉండకూడదు కదండి చర్చిలు? ఒక గ్రామంలో మాదిగలు ఒక 10 కుటుంబాలు కలిపి ఒక చర్చి నిర్మించుకున్న గ్రామాలు, ఒకే గ్రామంలో 300 కుటుంబాలకి 3 చర్చిలు విడిగా ఉన్న గ్రామాలు కూడా మేము చాలా చోట్ల చూస్తున్నాం. అంటే వాళ్ళు దేవుణ్ణి నమ్మినప్పుడు స్వచ్ఛందంగా వాళ్ళే కట్టుకుంటారు. మేము ఖమ్మము కొన్ని జిల్లాలకు పోతే కమ్మ వాళ్ళే కన్వర్టెడ్ క్రిస్టియన్స్ గా మారినప్పుడు వాళ్ళకు చర్చి నిర్మించుకుంటున్నారు. కాపులు కన్వర్టెడ్ గా క్రిస్టియన్ మారినప్పుడు వాళ్ళొక చర్చి నిర్మించుకుంటున్నారు. మరి వీళ్ళందరూ బలవంతంగా ఎవరు పోవట్లేదు కదండి. ఆర్డిటి వాళ్ళు వచ్చి అక్కడ బలవంతంగా మత మార్పిడి చేయట్లేదు కదా. అనంతపూర్ జిల్లానే ఎందుకు మార్చాలి అనుకుంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా మార్చేవాళ్ళు కదా వాళ్ళు. ఒక్క అనంతపూర్ జిల్లాలోనే మారిస్తే మొత్తం మతం మారిపోతుంది అనేది అవాస్తవం కదండి. అంటే నాకు తెలిసిన పరిజ్ఞానం ఇది. నా దాంట్లో అయితే తప్పండి. ఆ కేంద్రం ఏదైతే ఆరోపిస్తుందో మత మార్పిడులు అనేది అదైతే అవాస్తవం. చర్చిలు అనేది వాళ్ళు ఇష్టంగా కట్టుకున్నటువంటివి. అట్లా అనుకుంటే వాళ్ళు ఇప్పటికీ హిందూ సాంప్రదాయాలనే వాడుతున్నారు. పండుగలు, దసరా పండుగలు చేసుకుంటున్నారు గ్రామాల్లో, కళ్యాణ దుర్గం అన్ని చోట్ల.
తిరుపతి వెంకట కవులు రాసినటువంటి గయోపాఖ్యానం కావచ్చు, శ్రీకృష్ణార్జున యుద్ధం కావచ్చు, సత్యహరిశ్చంద్ర పద్యాలు నేర్చుకుంటున్నారు. అవన్నీ డ్రామాలుగా నాటికలుగా వేస్తున్నారు. మరి వాళ్ళు ఎక్కడ హిందువుల నుంచి పక్కకు పోలేదు కదండి. నాకు తెలిసి ఆర్డిటి వాళ్ళు ఎక్కడ మీరు ఈ బైబిల్ తీసుకొని మా మతంలోకి రండి అని ఎక్కడ ఏ ప్రచారము లేదు. రెండోది, నేను పేషెంట్ గా కరోనా అప్పుడు డెల్టా వేరియంట్ అప్పుడు హాస్పిటల్లో 21 రోజు నేను ఆ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. డిశ్చార్జ్ అయ్యేటప్పుడు కానీ హాస్పిటల్లో ఉన్నప్పుడు కానీ మమ్మల్ని ఎక్కడ మీరు ఈ మతంలో చేరమనండి కానీ మా మతాన్ని ప్రచారం చేయమని కానీ మాకైతే ఎక్కడా చెప్పలేదు. ఇంకా కావాలి అనుకుంటే ఏవైతే బయట వస్తున్నాయో మీడియాలో కావచ్చు, టీవీలలో కావచ్చు, అక్కడ గ్రామంలో తిరిగి వాళ్ళు అక్కడ ప్రజల్నే అడిగితే తెలుస్తుంది మీకు వాస్తవమా కాదని. బయట చాలా అపోహలు ఉంటున్నాయి కానీ అదైతే అవాస్తవం అండి. అరుణ గారు, ఇప్పుడు చెప్పండి, అంటే ఒకవేళ ఈ స్వచ్ఛంద సంస్థని మూసేయాలనేటువంటి ప్రభుత్వం గట్టిగా అనుకుంటుంది. సో ఇలా అనుకున్న ప్రభుత్వం నిజంగా రేపు ఆర్డిటి చేస్తున్నటువంటి పనులన్నీ చేయగలుగుద్దని మీరు అనుకుంటున్నారా? చేస్తా అనే హామీ ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా అక్కడ ప్రజలకు అందుతోందా? అదైతే ఎప్పుడు ప్రజలకు కూడా లేదండి. అంత పెద్ద ఎత్తున ఏ ప్రభుత్వం వచ్చినా, అంటే ఇప్పుడున్న లోకల్ గా టీడీపీ కావచ్చు, కూటమి కావచ్చు, రేపు ఎవరైనా రావచ్చు, కానీ ఆర్డిటి చేసే అంతగా ఏ ప్రభుత్వం అయితే చెయ్యలేదు. అదైతే గ్యారెంటీ అండి. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున వాళ్ళు చాలా మందికి గవర్నమెంట్ కంటే కూడా ఓన్లీ ఒక తెల్ల రేషన్ కార్డ్, అంటే ఒక ప్రభుత్వం, మనము ఇప్పుడు ఎల్ఎంఆర్సి పథకాలు వస్తున్నాయి లేదా ఇంకో పథకం వస్తున్నాయి, చెట్ల అనంతపూర్లో చెట్లు గవర్నమెంట్ తరఫున పంటల అభివృద్ధి పేరుతో ఇస్తున్నారు. ఒక గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కానీ ఏదైనా మన ప్రభుత్వం నుంచి తెచ్చుకోవాలంటే చాలా ఆటంకాలు ఉంటాయి. కానీ ఆర్డిటి వాళ్ళు ట్రస్ట్ తరఫున మాకు ఇది లేదు అని వెళ్ళి ఒక అర్జీ ఇచ్చి తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు, అంటే వీళ్ళు అర్హులా కాదా అని తెలిస్తే చాలు, నీకు అక్కడ ఏమి ఎవరి సిఫారసులు అక్కర్లేదు, ఎవరు పైరవీలు అక్కర్లేదు, ఎవరికి ఇంత పర్సెంటేజ్లు కూడా ఇవ్వక్కర్లేదు, సేవే వాళ్ళ లక్ష్యం కాబట్టి ఖచ్చితంగా చేస్తారు. ఆ రకంగా చేసేదైతే ఏ గవర్నమెంట్ కి సాధ్యం కాదు అనేది నా అభిప్రాయం. ఇప్పుడు ఒక 50 ఏళ్లుగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమాలు, అనంతపూర్ జిల్లా చుట్టూ అంతా జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మనం చూస్తుంటే అన్ని రకాల పనుల్ని, వ్యవసాయం దగ్గర నుంచి, వికలాంగుల దగ్గర నుంచి, ఉపాధి హామీ దగ్గర నుంచి, మీరు చెప్తున్నట్టుగా ఇంకా చాలా పనులు ఆర్డిటి సంస్థ చేస్తూ వచ్చింది. ఇది అంటే ఎంతమంది దీని వెనక కృషి చేస్తున్నారు, ఎంత వీళ్ళు ఒక పట్టుదలగా పనిచేస్తున్నారు, ఎంత క్రమశిక్షణ ఉంటే ఇది సాధ్యమవుతుంది. కాబట్టి వీళ్ళకి ఎట్లా సాధ్యమైంది, ప్రభుత్వాలకు సాధ్యం కానిది అనేటువంటిది మీరు అనుకుంటున్నారు? ఒకటే అండి, ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నా చిన్నప్పటి నుంచి నేను తరిమల నాగిరెడ్డి రాజకీయాలు చూస్తూ పెరిగాను. ఒక ధ్యేయమే, అంటే సమాజం సేవే లక్ష్యం, ఒక గట్టి నిర్ణయాన్ని కనుక్కొని చేసేవాడికి ఎంతైనా చేయగలుగుతాము. ఇప్పుడు తరిమల నాగిరెడ్డి రాజకీయాలతో పెరుగుతున్నప్పుడు కాలనీలో అనంతపూర్ టౌన్లలో అంటే వలస వచ్చి బతకడానికి వచ్చినటువంటి ప్రతి పేద, అది అంటే కులం పరంగా చూడకుండా ఆ చుట్టుపక్కల 50 కాలనీలు వాళ్ళు అప్పుడు వేయించగలిగారు, వాటికి పట్టాలు ఇప్పించారు, వాటికి నీటి వసతులు ఏర్పాటు చేశారు. ఆ భాగంలో ఆర్డిటి కూడా వీళ్ళకి తోడయ్యింది, అంటే వాళ్ళ తరపున బోర్లు వేయించటం, ఇవన్నీ. అంటే ఎలా సాధ్యం ఏంటంటే నిజాయితీగా చేసేవాడికి 10 చేతులు తోడవుతాయి. ఇక్కడ అంశం ఏంటంటే వాళ్ళు స్వచ్ఛందంగా చేయదలుచుకున్నారు. ఇప్పుడు నేను లబ్ధి పొందాను కాబట్టి నా బాధ్యతగా నేను ఆర్డిటి కోసం అంటే మాట్లాడుతున్నాను. అట్లనే ప్రతి ఒక్కరూ మా అనంతపూర్ జిల్లాలో ఎవరైతే వాళ్ళు నిజాయితీగా చేశారు కాబట్టే వాళ్ళు కూడా ఈ రోజు ఆర్డిటి ఉండాలని అనుకుంటున్నారు. నిజాయితీ లేదనుకోండి, ప్రజలు ఇంత పెద్ద ఎత్తున రారు, ఎవరు దానికి సపోర్ట్ చేయరు. కాబట్టి వాళ్ళ నిజాయితీనే ఇంత పెద్ద ఎత్తున ఆదరణ పొందటానికి కూడా నిజాయితీగానే చేశారు. లబ్ధి పొందిన ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగానే వాళ్ళ దాంట్లో ప్రచారం చేస్తున్నారు, పని చేస్తున్నారు కూడా ఇవాళకి. అందువల్లే వాళ్ళకి అది సాధ్యమయ్యింది. ఇప్పుడు ఏ ప్రభుత్వాలైనా, అంటే ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వాలు కానీ, అక్కడ మిగతా పార్టీలు కానీ, మిగతా సంస్థలు కానీ, స్వచ్ఛంద సంస్థలు కానీ ఈ ఇష్యూని ఎట్లా చూస్తున్నాయి? మద్దతు తెలియజేస్తున్నాయా, మౌనంగా ఉంటున్నాయా, ఏమంటున్నారు మిగతా వాళ్ళందరూ కూడా? అక్కడ మామూలుగా అయితే
అనంతపూర్ జిల్లాలో ఎవ్వరు ఆర్డిటిని అటు ప్రతిపక్షం కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కావచ్చు, ఎవరు కూడా అది వద్దు అనేది అయితే బయటికి లేదండి. అందరూ ఉండాలని ఆకాంక్షిస్తున్నారు. ఎందుకంటే విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారే ఆంధ్రప్రదేశ్ కి ముఖ్యమంత్రి. అప్పుడు కూడా ఎప్పుడు ఆర్డిటి ఉండొద్దు అనే అంశం అయితే చంద్రబాబు నాయుడు గారు తీసుకురాలేదు. ఎప్పటి నుంచో ఉన్నటువంటి టీడీపీ వాళ్ళైనా సరే మాకు వరప్రదాయనే అనుకున్నారు. కానీ ఆర్డిటికి రాజకీయ పరంగా ఎవ్వరికి, అంటే టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, కానీ ఎప్పుడు ఆర్డిటిని ఏ రాజకీయ వ్యక్తులు వ్యతిరేకించింది లేదు. కానీ ఇప్పుడు వాళ్ళకి పైన కేంద్ర ప్రభుత్వమే గట్టిగా కూర్చుంది కాబట్టి వాళ్ళు మాట్లాడలేని పరిస్థితి ఇప్పుడు. అభిమానం ఉండొచ్చు, అందుకనే వాళ్ళు ఎవ్వరు కూడా మాట్లాడుతున్నారు, వస్తున్నారు. ఫెర్రర్ గారి తనని కలుస్తున్నారు, మీకు మాట ఇస్తామని చెప్తున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడు గారితో కూడా మాట్లాడుతున్నారు. నిన్న మా పల్లె రఘునాథ్ రెడ్డి కూతురు అయినటువంటి సింధూరారెడ్డి గారు టీడీపీ అయినా కూడా మా అనంతపూర్ యొక్క బాధ అంటే తెలుసు ప్రతి ఒక్కరికి, టీడీపీ అయినా కాంగ్రెస్ అయినా చేసింది నిస్వార్థ సేవే కాబట్టి తను గలం నిన్న అసెంబ్లీ శాసనసభలో మా కరువు ప్రాంతం ఆర్డిటి గురించి రెన్యువల్ చేయాలని తన గొంతు విప్పింది. తనకు కూడా మేము నా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. కాబట్టి రాజకీయ నాయకుల్లో ఎవ్వరికి అది తీసేయాలనేది అయితే కోరిక లేదు. అందరూ కూడా ఏ పక్షమైనా చివరికి ఎంఆర్పిఎస్, ఎస్సీ ఎస్టీ అన్ని సంఘాలు ఏకకంఠంతో ముక్త కంఠంతో అడుగుతుంది ఏంటంటే మా అనంతపూర్ కి మా ఆర్డిటిని ఉంచండి. ఇది రాజకీయం కోసం కాదు, ప్రజల కోసం అన్ని సంఘాలు కూడా అడుగుతున్నాయండి. అక్కడ ఎక్కడ రాజకీయం అనేది లేదు. ఒకరు ఇద్దరు తమ స్వార్థం ఇమేజ్ ని పెంచుకోవడానికి ఏదైనా మాట్లాడి ఉండొచ్చేమో, కానీ అనంతపూర్ అందరు నాయకులు ముక్త కంఠంతో ఆర్డిటి ఉండాలనేదే వాళ్ళ అభిప్రాయం. అందులో ఇప్పుడు ఈ పరిస్థితి అంటే ఆర్డిటిని అక్కడ లేకుండా చేయాలి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం అయితే అనుకుంటుందో, ఈ ప్రజల స్పందన కూడా కనిపిస్తూ ఉంది. ఇది ఇలా పనిచేస్తున్నటువంటి ఇతర సంస్థల మీద, ఇతర ప్రాంతాల్లో ప్రభావం చూపిస్తుందంటారా? అంటే లాస్ట్ బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇది ఒక 4 years బ్యాక్ నుంచి అంటున్నారు, క్రిస్టియానిటీ ఉన్నటువంటి స్కూల్స్, క్రిస్టియన్ చెప్పేటువంటి ఫండ్ తో నడిచేటువంటి ఎడ్యుకేషన్స్ కాలేజ్ కావచ్చు, ఎయిడెడ్ స్కూల్స్ కావచ్చు, వీటన్నిటికీ ఫండ్స్ ఆపుతారు అనేది వింటున్నాం గత 3 ఏళ్ల నుంచి. ఎందుకు అంటే క్రిస్టియానిటీ స్కూల్స్, క్రిస్టియానిటీ వల్ల ఎక్కువ లబ్ధి పొందుతున్నది ఎవరు, దాని వెనక ఉన్నటువంటి ఏ జనాలు లబ్ధి పొందుతున్నారు, వాళ్ళని కట్టడి చేస్తే, అంటే ఇప్పుడిప్పుడే ఒక తరం నుంచి రెండో తరంకి చదువుకొని ఉద్యోగాలు చేస్తూ ఉపాధి కల్పిస్తున్నారు. కాబట్టి వీళ్ళెవరు రూపాయి తీసుకొని చదువు చెప్పరు. ఎవరు ఫీజులు డబ్బులు కట్టి లక్షలాది ఇవ్వాలి, ఉన్నటువంటి విద్య చదివించాలంటే లక్షల రూపాయలు కావాలి. ఈ చారిటీ వాళ్ళు లక్షల రూపాయలు లేనటువంటి పేద ప్రజలకు చెప్పిస్తారు. అందులో పేదవాళ్ళు ఎవరు అంటే ఇవాళ దళితులు, బహుజనులు, గిరిజనులు, లంబాడీలు వీళ్ళే వస్తారు. కాబట్టి వీళ్ళు ఇప్పుడిప్పుడే చదువుకొని రాజకీయంగా బయటికి వస్తున్నారు. అది కూడా ఎందుకు అంటే మనం చూస్తే పాత కాలంలో కాలేజెస్ లో ఎలక్షన్స్ ఉండేవి, రాజకీయాలపైన ఎస్జిసి, సిఈసి, హిస్టరీకి సంబంధించిన రాజకీయాలు బోధించే వాళ్ళు, అక్కడ ప్రశ్నించే తత్వం విద్యా కళాశాలలో మొదలయ్యేది. తర్వాత ప్రైవేటీకరణ వచ్చినాక ఏ కళాశాలలో కూడా బానిసత్వం చదువులాగా పొద్దున పోతాడు, చదువుకుంటాడు, ఇంటికి వస్తే ప్రశ్నిస్తే తత్వాన్ని కార్పొరేట్ విద్యాకరణ పూర్తిగా ఆవహించేసి విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వమే చంపేసింది. ఇప్పుడు కొద్దో గొప్ప చేస్తున్నది ఎవరు అంటే ఫ్రీ విద్య చదివిస్తున్నటువంటి ఇట్లా ట్రస్టుల ద్వారా కాలేజీల్లో వాళ్ళు ఏ నిబంధన ఉండదు, మీరు వస్తున్నారా చదువుతున్నారా అంశాన్ని అంశంగానే బోధిస్తున్నారు. కాబట్టి అక్కడి నుంచి చైతన్యం ఏదైతే మొదలవుతుందో దాన్ని కట్టడి చేయడానికే వీళ్ళు ఈ విద్య ఫ్రీ విద్య ఆపు చేస్తే వీళ్ళు ఆగిపోతారు, మళ్ళా తిరిగి బానిసలుగానే ఉంటారు, ప్రశ్నించరనే ఉద్దేశంతో ఈ మోడీ ప్రభుత్వం హిందూ ఫాసిజం తీసుకొస్తున్నటువంటి చట్టాలైతే ఉంది, వాటిని ఎఫ్సిఆర్ ఇట్లాంటి చాలా ట్రస్టులు అన్నిటికి కూడా ఆపేస్తున్నాయి అనేది అయితే వినిపిస్తుంది దేశవ్యాప్తంగా. మాకు కళ్ళెదురుగా అయితే ఇదైతే ఖచ్చితంగా కనిపిస్తుంది. అంటే వేరేవేమో కానీ మేము చూస్తున్నాం కాబట్టి ఇంకా వేరే అంశం ఏం లేదు ఇక్కడ. కేవలం క్రిస్టియానిటీ మత మార్పిడి,
లేదు అక్కడక్కడ వినిపించేది ఏంటంటే అవినీతి జరిగింది అని అంటున్నారు. సరే, అవినీతి జరిగిందని మీరు అభిప్రాయపడ్డప్పుడు ఒక కమిటీ వేసి అవినీతి తేల్చి మిగతా కార్యక్రమాలు జరపవచ్చు కదా. ఇప్పుడు చాలా అవును. ఇష్యూస్ చూస్తున్నాం మనం. కొన్ని చోట్ల ఇక్కడ అవినీతి జరిగిందంటే దానిపైన ఒక కమిటీ వేస్తారు. మరి మిగతా అవును. సేవా కార్యక్రమాలు ఎందుకు ఆపాలి? మీకు ఒకవేళ అవినీతి జరిగింది అని అనిపించింది అవును. అనుకోండి కేంద్ర గవర్నమెంట్ కి, ప్రజలకు అవును. అందట్లేదు అనేది, మీరు ఒక కమిటీ వేయండి, అవినీతి జరిగితే శిక్షించండి, మిగతా ప్రజా సేవ కార్యక్రమాలు ఎందుకు బంద్ చేయాలి? మత మార్పిడి జరిగింది అనుకోండి, చూడండి, అడగండి, జనాలను వచ్చి సర్వే చేయండి, అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాలు చెప్తారు. ఒకరిద్దరు అవును. చెప్పకపోవచ్చు నాయకులు, అవును. కింద జనాలు అయితే సర్వే చేస్తే జరుగుతది కదా. ఎందుకంటే అవును. క్లియర్ గా ఈ రెండు అంశాలు, అది కూడా ఈ మధ్య కాలంలో బాగా ప్రాపగండ చేస్తున్నారు. మత మార్పిడి ఒకటే అవినీతి అనేది తప్ప ఇంకా వాళ్ళకి ఎక్కడ చెప్పుకోవడానికి అవకాశం లేదు కాబట్టి ఇవి రెండు అదే. ప్రాపగండ చేస్తున్నారు. కేవలం క్రిస్టియానిటీ నెపం తప్ప ఇంక ఇక్కడ ఏమి ఇష్యూ కనిపించడం లేదు. మాకైతే కనిపిస్తుంది. ఇంకా రేపు ఇంకెక్కడ మొదలవుతుందో. అరుణ గారు, చివరి ప్రశ్న. ఆ చాలా మందికి ఆర్డిటి సంస్థ అనంతపూర్ వరకే పరిమితమై చూసే ఒక ప్రమాదం కూడా ఉంది ఈ సమస్యని. ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి దీనికి ఒక కేంద్ర ప్రభుత్వం జోక్యం కానీ, దీని ఫండ్ ఆపడం వెనక ఉన్నటువంటి ఒక ఉద్దేశం కానీ చాలా స్పష్టంగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో చాలా మందికి ఇప్పుడు సోషల్ మీడియాలో లేదా న్యూస్ కవరేజ్ లో ఇప్పుడిప్పుడే ఈ ఆర్డిటి వార్తలు బయటకు వస్తున్నాయి కాబట్టి చాలా మందికి తెలుస్తోంది. ఈ సంస్థని కాపాడాలి అనేటువంటి నినాదంలో మీరు కూడా గొంతు కలుపుతున్నారు. చాలా మంది ప్రజల ముందుకు వచ్చారు. ఇలాంటి సంస్థలు బతకాలి, ప్రజలకి మేలు చేసే ఇలాంటి నిజాయితీ కలిగినటువంటి సంస్థలు మిగలాలి అనేటువంటి వాళ్ళకి మీరేం చెప్తారు? మీరు వాళ్ళ నుంచి ఏం కోరుకుంటున్నారు? ఎలాంటి వాయిస్ కావాలని కోరుకుంటున్నారు? చివరిగా చెప్పండి. అక్క, ఇప్పుడు ఏ ధర్మంలో అయినా, హిందూ ధర్మంలో అయినా పేద ప్రజలకు కష్టం వస్తే ఒక గుడో ధర్మసత్రమో కట్టండి. ఇప్పుడు గుడి అర్థం మారిపోయింది. ఆ బాటసారిని పోయే వాళ్ళకి కావచ్చు, ఒక నివాసం ఏర్పాటు చేసి అక్కడ ఉండి సేద తీర్చి శుశ్రూష చేయించుకోను అట్లా ఉండేవి మన హిందూ ధర్మం ప్రకారం కూడా. ఏదైతే హిందూ అయితేనేమి, ముస్లిం అయితే, ఏ ధర్మం అయినా కూడా తోటి మనిషికి సహాయం చేయమంది. ఎవరికి చేతనైనంత. పాత వాళ్ళు కూడా దానం చెయ్యమనే వాళ్ళు. ఎవరు పేద ప్రజలు ఎవరైనా ఉంటే దానం చేయమని, ఆ దాన గుణం ప్రతి ఒక్కరిలో ఉంటది. అది ఎంత నిజాయితీ అంటే కాలం మారుతున్న కాలంలో అర్థవంతంగా అర్థాలు కూడా మారిపోయి కులాన్ని ఆపాదించి చేసే సమాజ సేవని, మన హిందూ ధర్మంలో కూడా చాలా మంది సేవకులు ఉన్నారు, ప్రజలకు సేవ చేసిన రాజులు ఉన్నారు, ఋషులు ఉన్నారు, అట్లనే శాంతి కాముకులు ఉన్నారు. మరి వీళ్ళందరూ చేసింది తప్పైతే ఆర్డిటి కూడా చేసింది తప్పని మనం అనుకోవాలి. కాబట్టి ఏ ధర్మం అయినా పేద ప్రజలకి సేవా గుణంతో చేసేదాన్ని దయచేసి ఆపకండి. దాన్ని మతాన్ని ఆపాదించి అందాల్సినటువంటి పేద ప్రజలకు ఏదైతే అందాలో అది అందనివ్వండి అనేది నా తరఫు నుంచి తెలియజేసుకుంటున్నాను. సేవ్ ఆర్డిటి, సపోర్ట్ ఆర్డిటి. థ్యాంక్ యూ అరుణ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా విషయాలు అక్కడ థ్యాంక్ యూ అక్క. మీకు కూడా మా అనంతపూర్ జిల్లాని ఇంత అంటే విషయాలు ఇంకా తెలియజేసినందుకు కూడా మా తరఫు నుంచి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.